నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆటో యూనియన్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలి. ఇంజనీరింగ్ శాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ఇస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఘనంగా శ్రీ శారదాదేవి జన్మతిథి వేడుకలు. మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ. పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు పరిష్కారంపై ఆరా తీశారు. ఆయా శాఖల జిల్లా మండల స్థాయి అధికారులతో సమన్వయం చేస్తున్న తీరుతెన్నులను ఆయన అడిగి తెలుసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా పద్ధతి ప్రకారం పరిష్కారం అయ్యేలా పనిచేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేయరాదని, ప్రభుత్వ నిబంధనలకు తగినట్టుగా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, సిపిఓ షాలెం రాజు, మెప్మా పీడి ఆనంద్ సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. కరెక్షన్ ఇన్ ఆర్ఓఆర్ డేటా రీసర్వేలో ఇది అయిన తర్వాత మీరు కన్సర్న్ ఆఫీసర్ ఎవరు, తహసీల్దారా, మండల్ సర్వేరా లేదా ఆర్డీఓనా, ఎవరి కనుక్కొని వాళ్ళతో మాట్లాడండి. సో దీని గురించి మీరు ఏం చేశారనేది. సో మీకు సమస్య తెలుసు, వీళ్ళు ఎట్లా పరిష్కారం చేయబోతున్నారు లేదా చేశారా అది తెలుసు. ఇక్కడ గ్యాప్ ఉంటే అది చెప్పాలి మనకు. ఇట్స్ ర్యాండమ్ వెరిఫికేషన్ కాబట్టి వీళ్ళు మన తహసీల్దార్ చెప్పడంలో అవగాహన కొరత ఉన్నా, సరైన చర్యలు తీసుకోకపోతే, లేదా విఆర్ఓకి తెలీదు, లేదా తర్వాత వీళ్ళు అర్జీదారు కూడా కాల్ చేయండి. సో మన ప్రోటోకాల్ ప్రకారం, ఎస్ఓపి ప్రకారం క్షేత్రస్థాయిలో జరగకపోతే వాళ్ళపైన మీరు చర్యలు నాకు పుట్టప్ చేస్తారు. ఓకే, రైట్, చూసుకోండి. డిఆర్ఓ గారు వెరిఫై చేస్తారు. ఆయనకు మొత్తం లాస్ట్ వీక్ నేను చేసిందని ఎక్స్ప్లెయిన్ చేయండి. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలపై వివిధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్ జిల్లా అధికారులు వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా ప్రగతి దిశగా పయనించాలని కలెక్టర్ సూచించారు. ఇంజనీరింగ్ శాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ఇస్తుందన్నారు. 4 గ్రేడ్లలోనూ అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి స్థిరమైన గృహం ఉండటం గృహ నిర్మాణ శాఖ అధికారులకు లక్ష్యంగా ఉందన్నారు. అదే మాదిరిగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం, పైప్ లైన్లు వేయటం ఇందులో భాగమేనన్నారు. గృహ వినియోగానికి విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రజలకు సుఖమయ ప్రయాణం సాగేలా మంచి రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. గుంతలు రహిత రహదారులు ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశాలు కల్పించాలన్నారు. మున్సిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పద్ధతి ప్రకారం చెత్త తొలగింపు జరగాలి. చెత్త నుంచి సంపద సృష్టించాలన్నదే ప్రగతి సూచికలకు ప్రాముఖ్యమన్నారు. గ్రానైట్ ఉత్పత్తి మరింత పెరిగితే ఆదాయ వనరులు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలపై ప్రతి నెల 3వ తేదీలోగా జిల్లాలోని అధికారులు స్వర్ణాంధ్ర పోర్టల్లో వివరాలను పొందుపరచాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ షాలెం రాజు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, గృహ నిర్మాణ శాఖ పీడి వెంకటేశ్వరరావు, మైనింగ్ శాఖ డీడీ రామచంద్ర, ఆర్ఎండ్బి డిఈ అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డివిజన్ మండల స్థాయి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇండికేటర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఇన్ హౌస్ క్యాప్టివ్ జనరేషన్, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఎస్సీ ట్రాన్స్కో. ఓకే, నెక్స్ట్ నిన్న కొన్ని మాట్లాడుకున్నాం. ప్రొడక్టివిటీ ఆఫ్ మేజ్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఇస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్. అట్లా అది పెట్టేస్తే మళ్ళా దాన్ని సార్ట్ చేయండి. రైట్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేసేది ఏంటి అనేది అది ఒక సపరేట్ షీట్స్ చేయండి. సిపిడిసిఎల్ అట్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి సపరేట్ షీట్ చేయండి, మండల ఆఫీసర్ కి సపరేట్ షీట్. సో 2 షీట్స్ వస్తాయి. ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే తయారు చేసి ఇవ్వండి. కేపీఐ వైజ్ నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 3+3 6 మండల్ లెవెల్
కమిషనర్ సార్ Yes, sir. అవును సార్. సో మున్సిపల్ కమిషనర్స్ చేయాలి. నెక్స్ట్ ప్రపోర్షన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్డ్ రీయూస్డ్ వర్సెస్ సీవేజ్ రీజనరేటెడ్, ఇది మున్సిపల్ కమిషనర్స్ చేయాలి. దీనికి పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల 48వ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు, కళాశాల పాలక మండలి చైర్మన్ డాక్టర్ మంతెన నరసరాజు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెక్టార్ శివరాం ప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని 28 కళాశాలల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారని తెలిపారు. కళాశాల పాలక మండలి వారి సహాయ సహకారంతో 400 మంది క్రీడాకారులకు వసతి భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను కాజీపాలెం డిగ్రీ కళాశాలలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కళాశాల పాలక మండలి వైస్ ప్రెసిడెంట్ మంతెన నాగరాజు మాట్లాడుతూ కళాశాలలో క్రీడాభివృద్ధి కోసం మాజీ ప్రిన్సిపల్ మరియు మాజీ వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ మంతెన కృష్ణరాజు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ మంతెన కృష్ణరాజుకే దక్కుతుందన్నారు. అదేవిధంగా కళాశాలలో క్రీడా మైదానం మరియు క్రీడలకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ పోటీలను బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు శాంతి ఎగురవేసి ప్రారంభించారు. అనంతరము క్రీడా మరియు జాతీయ జెండాలను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. నాకు కూడా చిన్నప్పుడు కరెక్ట్గా 50 ఏళ్ల క్రితం 75లో ఇక్కడ దగ్గరలో ఉన్న బుద్దాం గ్రామంలో ఇంకొక వ్యక్తి అనుకోకుండా రన్నింగ్ రేస్లో మా చిన్న గ్రామంలో బుద్దాం గ్రామంలో ఫస్ట్ రావడం జరిగింది 75లో. దానికి మూల కారణం మంతెన వెంకట శివరామరాజు గారు. ఆయన దీనికి యాక్చువల్గా ఒక స్ఫూర్తి దాత. మనం మాట్లాడుకోవాలంటే స్పోర్ట్స్ని ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన మరో వ్యక్తి శివరామరాజు గారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు చెప్దాం. ఈ సందర్భంలో నేను బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివాను. అక్కడే మాతో పాటు చదివిన యూజీసీ శ్రీనివాస్ గారు సమ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉండటానికి కారణం ఆయన యూజీసీలో పనిచేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి స్పోర్ట్స్ గ్రాంట్స్ యూజీసీ ద్వారా ఇచ్చినందుకు ఆయనకు కూడా కృతజ్ఞత ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను. మరి ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ చెప్పాలంటే ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా మరి ఈ రోజుకి ఇది 3rd టైం మన నాగార్జున యూనివర్సిటీ వారు గుర్తించి 3rd టైం ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఇవ్వటానికి కారణం మరి యూనివర్సిటీ లెవెల్ స్పోర్ట్స్లో మరి ప్రతిసారి ఈ కాలేజీ నుంచి నాట్ ఓన్లీ రిప్రజెంటేషన్, లాట్ ఆఫ్ విన్స్ మనకి నాగార్జున యూనివర్సిటీ స్థాయిలో ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వచ్చిన ఘనత ఈ కాలేజీది. మరి రెక్టార్ గారు కూడా ఈ సందర్భంలో శివరాం ప్రసాద్ గారికి మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలాగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ ప్రెజెన్స్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ అస్ మాట్లాడతారు. మరి ఈ క్రీడల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున దాదాపుగా 400 మంది ఈరోజు రిజిస్టర్ చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఇది 3 రోజుల కార్యక్రమము. 8 కళాశాలల నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. 350 మందికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు కూడా మనం కల్పించడం జరిగింది సార్. ఈ 3 రోజులు క్రీడాకారులందరికీ కూడా మరి ఉచితంగానే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలానే మరి యాజమాన్యం మీ యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల 48వ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్సీసీ విద్యార్థులచే నరేంద్ర వర్మరాజుకు ఘన స్వాగతం పలికారు.
సభావేదిక వద్ద పోటీలలో పాల్గొనేందుకు విచ్చేసిన 400 మంది వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు సెల్యూట్ చేస్తూ కవాతు నిర్వహించారు. కళాశాల ఆవరణలోని క్రీడా జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సౌష్ఠవాన్ని కలిగిస్తాయని అన్నారు. కాజీపాలెంలోని డిగ్రీ కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో కూడా అత్యుత్తమ శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. విద్యతో పాటు విజ్ఞానాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తద్వారా జ్ఞానం లభిస్తుందని, ఇవన్నీ కాజీపాలెం కళాశాలలో శిక్షణను ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో రాణించిన అనేక మంది విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొంది స్థిరపడిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కళాశాలలో గల క్రీడా మైదానం మరి ఎక్కడా లేదని, క్రీడల పట్ల అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులను మరియు పాలక మండలి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలక మండలి చైర్మన్ డాక్టర్ మంతెన నరసరాజు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెక్టార్ శివరాం ప్రసాద్, కళాశాల వైస్ ప్రెసిడెంట్ మంతెన నాగరాజు, శివరామరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్, కూటమి నాయకులు సయ్యద్ నిజాం, షేక్ అన్వర్, కలకోట చక్రధర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. దాని ద్వారా విద్యార్థులకి సరైన టైంలో విద్య ద్వారా విజ్ఞానాన్ని, విజ్ఞానం ద్వారా జ్ఞానాన్ని అందించడంలో ఎప్పుడు కాలేజీ విలువలు, కొన్ని రకమైన సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ఒక సాంప్రదాయాలు, సంస్కారాలు ఇవి కూడా ఈ కాలేజీలో ఉంటాయని చెప్పడానికి ఏమీ సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు క్రీడల పట్ల ప్రత్యేకమైన అవగాహన, ఒక మంచి గ్రౌండు, చాలా కాలేజీలు ఉన్నాయి కానీ రన్నింగ్ ట్రాక్లు ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా అవసరమైతే దాతల నుంచి కానీ పర్సనల్గా వాళ్ళ ఆదాయాల నుంచి కూడా డబ్బులు తీసి మరి చిన్న చిన్నటికి కూడా ఖర్చు పెట్టే కమిటీ ఈ కాలేజీ సొంతం. అటువంటి కమిటీ ఉంది కాబట్టే కాలేజీ చాలా చక్కగా ముందుకెళ్తున్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నా. క్రమశిక్షణ, ఇష్టపడి చదువుకోవటం, ఇష్టపడి ఆడటం, ఏ పని చేసినా ఇష్టంగా చేయటం అనేది మీరందరూ నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో భారతదేశానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. అటువంటి వన్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మనలాంటి స్కూల్స్, మనలాంటి కాలేజీలు, మీలాంటి స్టూడెంట్స్ అందరూ కలిస్తేనే రాబోయే కాలంలో ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా బిజినెస్ కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సాంప్రదాయం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు కొత్తగా ఏఐ, అలాగే సాఫ్ట్వేరు, డాక్టర్లు, లాయర్లు, రక్షణ రంగం, ఎన్నో రకాలుగా మన స్టూడెంట్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఈ కాలేజీల్లో ఇటువంటి స్కూల్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎదగటానికి కానీ, భారతదేశం ఎదగటానికి కానీ, మన కుటుంబాలు బాగుండటానికి కానీ ఇటువంటి కాలేజీలు, స్కూల్స్ ఎంతో అవసరం. సరైన కాలేజీల్లో సరైన స్టూడెంట్స్, సరైన ఉపాధ్యాయుల ద్వారా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అవలంబిస్తారో, పెద్దలంటే గౌరవించడం, చిన్నోళ్ళని ప్రేమించడం, 10 మంది బాగుండాలని కోరుకోవటం, కుటుంబం, తల్లిదండ్రులు, సాంప్రదాయాలు, సంస్కారాలు, తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తద్వారా భరతమాత ముద్దు బిడ్డలు అనే ఒక భావం, ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ ఒక అందమైన జీవితాన్ని ఆహ్లాదంగా ముందుకు తీసుకెళ్ళటానికి మీరందరూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కాలేజీ కాజీపాలెం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా మరొక్కసారి 10, 11, 12 తారీఖులో జరగబోయే ఈ క్రీడలకి మరొకసారి స్వాగతం పలుకుతూ మీ అందరికీ విజయంతో కూడిన అభినందనలు.
బాపట్ల పట్టణంలో జీబీసీ రోడ్లో గల శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కార్మిక శక్తి ఆటో యూనియన్ జెండాను స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 51వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్నంలోని భీమవారిపాలెంలో గల ఆయన స్వగృహంలో భారీ కేక్ కట్ చేశారు. అన్నం సతీష్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాత్రికేయులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అదేవిధంగా సతీష్ మెరైన్ వద్ద టపాసులు కాల్చి కేక్ను కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, కంపెనీ ఉద్యోగులకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాపట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండును బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఆర్టీసీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీ శారదాదేవి జన్మతిథి వేడుకలు, పూజలు, మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో శ్రీ శారదాదేవి 173వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి, సుప్రభాతం, భజనలు, పూలతో అష్టోత్తర శతనామ, బంతిపూలతో పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. కర్లపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలను అందజేశారు. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెనుమెత్స బాపిరాజు, వెంకటేశ్వర్లు, స్వామి, బుల్లియ, పార్వతమ్మ, సత్యవతి, గాయత్రి, మణి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. 183 దేశాలు ఉన్నారు. వాళ్ళు చెప్పాలంటే ప్రపంచంలో అతి పెద్ద సమస్య కింద మనం ట్రీట్ చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ లాంటి ఒక వ్యక్తిని ఓడించింది మన సమస్య. రాష్ట్రపతి మూర్ముని ఓడించింది మన సమస్య. రామకృష్ణ మిషన్ ఒడిస్సా దగ్గర చిన్న ప్లేస్లో ఈ ద్రౌపది మూర్మూరు పనిచేసేది. అక్కడ చిమ్మేది దేవాలయం, ఒక శివాలయాన్ని మన మిషన్ చిమ్మేది. ఆ పరిస్థితి నుంచి భారతదేశ అధ్యక్షురాలైంది ద్రౌపది మూర్ము. నరేంద్ర మోడీ టీఎంఏ రోడ్డు మీద చిన్న పిల్లాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఆత్మహత్య ఆయన కాస్త భారతదేశ ప్రధానమంత్రి. కారణం ఏంటంటే శక్తి చెప్తారు. అదే వివేకానంద, నేను కాదయ్యా నా శక్తిగా 4 సంవత్సరాలు భారతదేశంలో అదే విధంగా శక్తి ఒక రాష్ట్రపతిని ఇవ్వగలిగింది, అదే ఒక ప్రధానమంత్రిని ఇవ్వగలిగింది 14 సంవత్సరాలు. ఒక మహోన్నతమైన శక్తిని ఇస్తున్నాను అంటే తల్లి కూడా అదే మాట చెప్తుంది. ఆ శక్తి పరంపర అనేది కంటిన్యూ కావాలంటే మనం ఏం చేయాలి అని చెప్తున్నాను. ఇంకా చాలా దేవుడు రామకృష్ణ కూడా చెప్పడం జరుగుతాం. చాలా తక్కువ కాలంలో వాళ్ళు జీవితాన్ని సాధించిన ఈ 40 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఈ స్వచ్ఛందంగా సేవ చేసిందంటే మహోన్నతమైన బయట కింద చెప్పగలుగుతాం. అందుకనే ఈ రోజున అద్భుతమైన జయంతి చేసి 173 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ చూసారా, మన 2-3 తరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. దాదాపు 5 తరాల జీవితం, 6వ తరం, 7వ తరం, 8వ తరం జీవితం ఉంటుంది. ఇంకా మళ్ళీ తరాలు 50 తరాలు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అద్భుతమైన పనులు చేశారు. నిరాశ, నిద్ర, వేషం లేకుండా వైద్య జీవితాన్ని ఒక సన్యాసి జీవితాన్ని గడిపారు. స్వామి వివేకానంద గడిపిన రామకృష్ణ గడిపిన వేరు మత దీక్ష రామకృష్ణ మహర్షి తీసుకుంది. మత దీక్ష తీసుకొని ఆయన సన్యసించిన తర్వాత దాదాపు ఆయన సన్యసి చివరి దీంట్లో ఆయన సేవ చేసింది. కాశీపూర్ అనే ప్లేస్లో కథ ఆ మహోన్నతమైన ప్లేస్లో 2 సంవత్సరాలు కేవలం తెల్లవారు అంటే కన్ను కొనుక్కు రాకుండా రామకృష్ణ సేవ చేసింది చివరి దాకా. ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే అక్కడ అనేక మంది శిక్షకణాలు తయారు చేసింది. ఆ రోజు ద్వారా తయారు చేసింది. ఆమె అది చెప్తారు వివేకానంద, తల్లి మొదటి నేను బతికాను, ఇంతకాలం నేను జీవించాను. ఒకసారి వివేకానంద ఇల్లు కలకత్తాలు వస్తే మనం ఒక అద్భుతమైన 1,000 కోట్ల రూపాయలు చేసింది వాళ్ళ రోజున. అటువంటి దాని నుంచి అమ్మవారి ఒక చిన్న ప్రసాదం కోసం జీవించాలంటే నిజంగా తల్లి శక్తి చెప్పవచ్చు. తండ్రి ఉన్నాడు, నారాయణ తండ్రి వేరు తల్లి వేరు అన్నారు స్వామి వివేకానంద. తల్లి అనేది ఆ గర్వం చూసి పెట్టుకోండి.
చివరిలో నన్ను ఆదరించింది, నా తల్లి నన్ను ఆదరించింది అని చెప్పి శారదేవి గురించి ఒక మహోన్నతమైన స్పీచ్ ఇవ్వడం జరుగుతాను. నేను ఒకసారి ఇలా అమెరికాలో జరిగిన బోస్టన్లో ఒక లిక్విడ్ ఫ్యాక్టరీస్ అనే ఒక బోస్టన్లో ఒక టాప్ అన్నమాట ఒక క్రిస్టియన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో యూనియన్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలి. ఇంజనీరింగ్ శాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ఇస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఘనంగా శ్రీ శారదాదేవి జన్మతిథి వేడుకలు. మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.